ప్రజలు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. ఆయన నన్ను డిమాండ్ చేస్తాడు దర్యాప్తు చెయ్యాలి అని. దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు ఇవ్వమంటేలా? ఆయన పదే పదే చెప్పాడు అధికారంలో రాకముందు మా పార్టీ కోటేస్తే కేసీఆర్కు చిప్పకూడు పెడతా, అవినీతి మంత్రులు అందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు అందరూ ఊరూరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని ఈయన దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఈ రకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకెట్టు, చిప్పకూడు పక్కకెట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు.